ఏనుగుల గురించి అందరికీ తెలుసు. సాధు జంతువులైనా భారీ కాయంతో భయపెడుతూ ఉంటాయి. మచ్చిక చేసుకున్న మావటిని చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని మదపుటి ఏనుగులైతే అడవుల నుంచి బయటకు వచ్చి పంట పొలాలపై దాడులు చేయడం, ఊరల్లోకి వచ్చి మనుషుల్ని చంపడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఈ తరుణంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. అటవీ పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో మనుషులు జంతువుల మధ్య సమన్వయం ఉండటం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పంట నష్టం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. అలా ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కర్ణాటక ప్రభుత్వం కుంకి ఏనుగులను ఏపీకి ఇచ్చింది. అంతటితో ఆగని పవన్ కళ్యాణ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఏనుగులను తరిమివేసేలా చర్యలు చేపట్టారు. ఏఐ టెక్నాలజీ సాయంతో గన్ షాట్ శబ్దాల ద్వారా ఏనుగులను తరిమేస్తున్నారు. సోలార్ ప్యానెళ్ల ఆధారితం ఏఐ టెక్నాలజీ సాయంతో ఏనుగుల రాకను గుర్తించే ఈ వినూత్న పద్ధతిలో వస్తున్న తుపాకీ పేలుడు శబ్దాలు విని ఓ ఏనుగు పారిపోతున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. పవన్ వినూత్న ఆలోచన సత్ఫలితాలను ఇస్తుండటంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలు. గ్రామాల్లోకి ఏనుగులు అడుగు పెట్టకుండా ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందని అటవీ పరిసరాల గ్రామస్తులు చెబుతున్నారు. ఏ ఆధారిత తుపాకీ శబ్దాలు సత్ఫలితాలను ఇస్తుండటంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా దీనిని అమలు చేసేందుకు అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వినూత్న పద్ధతిని పొరుగు రాష్ట్రాల వారు కూడా అనుసరించే యోచనలో ఉన్నారని కూడా తెలుస్తోంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బహుశా ఈ తరహా టెక్నాలజీని వాడి ఏనుగులను తరిమివేసిన తొలి రాష్ట్రం ఏపీనే అని పవన్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఏఐ ఆధారిత వ్యవస్థ సౌరశక్తి సాయంతో పనిచేస్తూ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతో పాటు ఏనుగులను స్వల్పంగా భయపెట్టి సహజ సిద్ధమైన నిరోధక వ్యవస్థను కలిగి ఉంటుందని వివరించారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రామాల్లోకి చొరబడి అడవి ఏనుగులను కుంకీలు విజయవంతంగా సురక్షితంగా అడవుల్లోకి మళ్లించాయని చెప్పుకొచ్చారు. ఏనుగుల బెడద నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించే చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విధానంతో పనిచేసే సరికొత్త వ్యవస్థను ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు డిప్యూటీ సీఎం. ఈ వ్యవస్థ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతో పాటు వాటిని స్వల్పంగా భయపెడతాయని తెలిపారు. ఏనుగులను గుర్తించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు హెచ్చరిక సంకేతాలు పంపుతాయని తెలిపారు. తద్వారా అటు మనుషులు ఇటు వన్యప్రాణులకు రక్షణ వ్యవస్థలో ఉపయోగపడతాయని వివరించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఓ సంచలనం. ఎందుకంటే గతంలో ఆయనకు పరిపాలించిన అనుభవం లేదు. రాజకీయంగా గత దశాబ్దాన్నర నుంచి యాక్టివ్గానే ఉంటున్న పాలనలో మాత్రం అనుభవం లేదు. అనుభవం లేకపోతేనేమి, ప్రజా సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉంది. వాటిని ఎలా పరిష్కరించాలో మంచి మనసు ఉంది. డిప్యూటీ సీఎంగా మాత్రమే కాక పలు కీలక శాఖలకు పవన్ మంత్రిగా ఉన్నారు. ఈ ఏడాదిన్నరలో తన శాఖలకు సంబంధించి అనేక సంస్కరణ తీసుకొచ్చారు పవన్. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు రప్పిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అటు అటవీ శాఖలో ఎర్రచందనం స్మగ్లింగ్లు అరికట్టారు. ఇంకోవైపు అడవి ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లో తన మార్కు చూపిస్తూ దూసుకెళ్తున్నారు. మరి డిప్యూటీ సీఎం మున్ముందు ఇంకెన్ని సంస్కరణలు తీసుకొస్తారో వేచి చూడాలి.